గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మీన రాశి, ఈ మీనరాశి జాతకులను పరిశీలిస్తే గనక ఈ మాసంలో కొంచెం ఆరోగ్యం కుదుటపడే అవకాశాలు కనబడుతున్నాయి. మానసిక ప్రశాంతత అనేది లభించే అవకాశాలు కనబడుతున్నాయి. సంతాన సంబంధ సౌఖ్యము అనేది కనబడుతోంది. పిల్లలు అనుకున్న విధంగా ఉండటము, పిల్లలు కలగటము, పిల్లలు చక్కగా ఉత్తీర్ణులవటము, ఏదైనా కావచ్చు, సంతాన సంబంధమైన సంతోషం అనేది ఈ మాసంలో మీనరాశి జాతకులకు కనబడుతున్నాయి. అలాగే కుటుంబంలో వృద్ధి అనేది కనబడుతుంది. ఉన్నత విద్యను సాధించాలనుకునే వారికి ఈ మాసము చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎవరైతే ఉన్నత విద్యను ఆకాంక్షిస్తారో, దానికోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, ఈ మాసం వారికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును. అలాగే శిరోవేదన అనేది చాలా కనబడుతోంది. తలనొప్పి రావటము, లేదా ఏది తొందరగా మెదడులోకి ఎక్కకపోవటము లాంటివి కనబడుతున్నాయి. కొంచెము మెడిటేషన్ చేసుకోవటము ఈ మాసంలో సూచించటమైనది మీనరాశి జాతకులకు. ఆర్థిక పరంగా వెసులుబాటు కనబడుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి కొంచెం రిలీఫ్ అనేది కూడా కనబడుతోంది. ప్రోగ్రెస్ అనేది కూడా కనబడుతోంది. ఏదేమైనా కూడా వ్యాపారంలో ఉన్నవారు కొంచెం ఇబ్బందులు పడటం సహజము. ఈ మీనరాశికి సంబంధించిన వారు ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉంటారో, బిజినెస్ లో ఉంటారో, వారు కొంచెము అనుకున్నంత స్పీడ్గా వెళ్ళకపోవచ్చును. మొత్తంగా చూసుకుంటే ఈ మీనరాశి జాతకులకు పర్సనల్ లైఫ్ విషయాల్లో కొంచెం సానుకూలత అనేది కనబడుతుంది. ప్రొఫెషనల్ ఆస్పెక్ట్ లో అనుకున్నంతగా ఉండకపోవచ్చును, కాకపోతే గతం కంటే కొంచెం బెటర్ అని చెప్పవచ్చును. అదృష్టము సహకరిస్తుంది. దూర ప్రయాణాలు ఉండే అవకాశం కనబడుతుంది. ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ మీనరాశి జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే కొంచెం ఓపికను కలిగి ఉండాలి. అలాగే బద్ధకాన్ని విడనాడాలి. రేపు చేసే పని ఈరోజు చేయాలి, ఈరోజు చేసే పని ఇప్పుడే చేయాలి అన్న మైండ్ సెట్ తో ఉండండి. బద్ధకము, పోస్ట్పోనింగ్ అనేది పనికిరాదు. ఇది గమనించగలరు. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని, అంతకు మించిన ఫలితాన్ని పొందుతారు. కొంచెం ఆలస్యమైనా కూడా ఇది గ్రహించగలరు. మొత్తంగా చూసుకుంటే ఈ మాసంలో మీనరాశి జాతకులకు వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం ఎక్కువగా కనపడుతోంది. ఈ మీనరాశి జాతకులు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఇవి 12 రాశుల వారికి ఈ జూన్ నెలలో రాశి ఫలములు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ మాసంలో జూన్ 9 నుండి 15వ తేదీ వరకు గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలోకి వస్తున్నాయి. కాబట్టి ఈ 9 నుండి 15వ తేదీ మధ్యలో ఈ వారం రోజులు, ఈ 5-6 రోజులు కొంచెము ఏదైనా కొత్త పనులు చేయాలి అనుకుంటే కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి. ఇది మీకు అన్ని రాశుల వారికి ముఖ్య సూచన. ఇది ఈ మాసం రాశి ఫలాలు. శుభం భూయాత్. గురుగ్రహము కర్కాటక రాశిలోనికి వస్తోంది. ఈ విధంగా రావటం వలన మిథున రాశి జాతకులకు చాలా చక్కటి బెనిఫిట్స్ అనేవి సమకూరుతాయి. ముఖ్యంగా
ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి అనేది కనబడుతుంది. ఈ మిథున రాశి జాతకులకు అనుకున్న డబ్బులు చేతికి అందటము, రూపాయి కష్టపడితే 2 రూపాయల ధనలాభం రావటము, ఈ విధంగా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి సంతృప్తి, పురోగతి అనేవి ఈ మిథున రాశి జాతకులకు ఉంటాయి. అలాగే కుటుంబ సౌఖ్యము, ఈ కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. అన్యోన్యత అనేది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, అవగాహన ఇంతకుముందు ఏదైతే లోపించిందో అది ఈ మిథున రాశి జాతకులకు ఈ మాసంలో ఏర్పడుతుంది. ఇకపై కూడా అది కంటిన్యూ అవుతుంది. కన్యా రాశి జాతకులకు ఈ గురువు 11వ ఇంటిలోకి సంచారం చేయటం వలన ధనలాభము, ఖర్చులు తగ్గటము, అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటికి సరైన పునాదులు వేసుకోవటం లాంటివి ఈ మాసంలో ఈ మాసంలో కాకుండా కూడా ఈ సంవత్సరంలో ఈ గ్రహ సంచారం ద్వారా కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా తమకంటే పెద్దవారు ఉంటారు కదా, తోబుట్టువులు, వారితో అన్యోన్యత, తోబుట్టువులనే కాదు తమకంటే వయోధికులందరితో కూడా సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక ప్రయోజనాలు, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. అలాగే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఇది లేదు, ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండటము, అలాగే పనుల్లో ముందుకు వెళ్ళటము, ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళటము, ఇవన్నీ కన్యా రాశి జాతకులకు చాలా చక్కగా కనబడుతున్నాయి. మకర రాశి జాతకులు, ఈ మకర రాశి జాతకులకు ఈ గురువు కర్కాటకంలోకి రావటం ద్వారా గృహ సౌఖ్యము, జీవిత భాగస్వామి ద్వారా ఆనందము, లాభము, అలాగే వారి సహాయ సహకారములు, ఇవన్నీ పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే కొత్తగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎవరైతే శ్రద్ధను ఉంచుతారో, ధ్యాసను ఉంచుతారో వారికి చక్కటి లాభాలు కనబడుతున్నాయి. ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ సంచారము చాలా లాభాన్ని సమకూరుస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో కూడా ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ మకర రాశి జాతకులు. ఈ గురు సంచారము, కర్కాటకంలో గురు సంచారం అనేది వృశ్చిక రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి జాతకులు సహజంగా కూడా వేవరింగ్ మైండ్ కలిగి ఉంటారు. కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరుక్షణంలో ఉండదు, ఏవో కొత్త కొత్త ఆలోచనలు మైండ్లోకి వస్తుంటాయి. సో వీళ్ళకి కొంచెం ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ గురువు కర్కాటకంలో సంచారం చేయటం ద్వారా ఈ సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది వృశ్చిక రాశి వారికి వస్తుంది. అలాగే పనులు చేస్తున్న పనుల్లో ఆచి తూచి వ్యవహరిస్తారు, సత్ఫలితాలను పొందుతారు. అలాగే అదృష్టము సహకరిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఎవరికైతే ఇంతకాలం అదృష్టం సహకరించలేదో ఈ సంచారంలో మార్పు వలన చక్కగా అదృష్టం అనేది సహకరిస్తుంది. చిన్న పనికి కూడా, చిన్న శ్రమకు కూడా అధికంగా లాభం రావటం, అధికంగా సత్ఫలితాలు రావటం అనేది కనబడుతోంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు పూర్వ పుణ్యము, పెద్దల ద్వారా సంక్రమించే లాభము, ఇవన్నీ చక్కగా కనబడుతున్నాయి.